శక్తి పీఠాలు ఎన్ని ఉన్నాయి? సాంప్రదాయంగా 2 లిస్టులు ఉన్నాయి. 51 శక్తి పీఠాలు అత్యంత ప్రాచుర్యం. కొన్ని గ్రంథాల్లో 52 లేదా 108 కూడా చెబుతారు. ఎక్కువగా 51 శక్తి పీఠాలే ప్రాముఖ్యం. శక్తి పీఠాల మహిమ: ప్రతి శక్తి పీఠంలో అమ్మవారి ఒక ప్రత్యేక రూపం ఉంటుంది. శివుడికి కూడా ఒక రూపం ఉంటుంది. అక్కడ పూజిస్తే శక్తి పెరుగుతుంది, దోషాలు తొలగుతాయి, కోరికలు నెరవేరుతాయి. ఇవి దేవీ శక్తి యొక్క పవర్ సెంటర్స్ అని భావిస్తారు. మొత్తం శక్తి పీఠాలు 51 లేదా 108 అని కూడా చెబుతారు. కానీ అందులో ముఖ్యమైన 18 ప్రదేశాలను అష్టాదశ శక్తి పీఠాలు అని పిలుస్తారు. ఎందుకు ముఖ్యమంటే ప్రతి పీఠంలో శక్తి ఒక ప్రత్యేక రూపంలో ఉంటుంది. అక్కడ శివుడు కూడా ఉంటాడు. భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి, శక్తి ఆశీర్వాదం కోసం ఈ క్షేత్రాలను దర్శిస్తారు. సింపుల్గా చెప్పాలంటే సతీదేవి శరీర భాగాలు పడిన పవిత్ర స్థలాలే ఈ శక్తి పీఠాలు. వాటిలో అత్యంత ముఖ్యమైన 18ను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు. మొదటిది కామాఖ్య టెంపుల్. అస్సాంలోని కామాఖ్య పీఠం శక్తి పీఠాలలో అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఇక్కడ సతీదేవి యోని భాగం పడిందని విశ్వాసం. అమ్మవారు కామాఖ్యాదేవి రూపంలో పూజలు అందుకుంటారు. ఈ పీఠం స్త్రీ శక్తి, సృష్టి శక్తికి ప్రతీక. ఇక్కడ శివుడు ఉమానంద రూపంలో పూజలు అందుకుంటారు. రెండవది కాళీఘట్ కాళీ టెంపుల్. కలకత్తాలోని కాళీఘట్లో సతీదేవి కుడిపాద భాగం పడింది. ఇక్కడ అమ్మవారు కాళీదేవి రూపంలో దర్శనం ఇస్తారు. భక్తులు దుష్టశక్తుల నివారణ కోసం ఇక్కడ పూజిస్తారు. ఇక్కడ శివుడు నకులేశ్వర రూపంలో పూజలు అందుకుంటారు. మూడవది తారాపీఠ్ టెంపుల్. వెస్ట్ బెంగాల్లో తారాపీఠ్లో సతీదేవి 3వ కన్ను పడిందని చెబుతారు. అమ్మవారు తారాదేవి రూపంలో పూజలు అందుకుంటారు. ఇది తాంత్ర సాధనకు ప్రసిద్ధి. ఇక్కడ శివుడు అక్షోభ్య రూపంలో పూజలు అందుకుంటారు. నాలుగవది జ్వాలా టెంపుల్. హిమాచల్ ప్రదేశ్లోని సతీదేవి నాలుక పడింది. అమ్మవారు జ్వాలా రూపంలో దర్శనం ఇస్తారు. ఇక్కడ ఎప్పటికీ ఆరని జ్వాలలు ప్రత్యేకత. ఇక్కడ శివుడి ఉన్మత్య భైరవ రూపంలో పూజలు అందుకుంటారు. ఐదవది హింగ్లాజ్ పీఠం. పాకిస్తాన్లోని హింగ్లాజ్ పీఠంలో సతీదేవి బ్రహ్మరంధ్రం పడింది. అమ్మవారు హింగ్లాజ్ రూపంలో పూజలు అందుకుంటారు. ఇది భారతదేశం బయట ఉన్న ప్రముఖ శక్తిపీఠం. ఇక్కడ శివుడు భీమాలోచన రూపంలో పూజలు అందుకుంటాడు. ఆరవది నైనాదేవి టెంపుల్. ఇక్కడ సతీదేవి కళ్ళు పడినట్టు నమ్మకం. అమ్మవారు నైనాదేవి రూపంలో పూజలు అందుకుంటారు. కంటి సమస్యలు తగ్గాలని భక్తులు ప్రార్థిస్తారు. ఇక్కడ శివుడు కాలభైరవ రూపంలో పూజలు అందుకుంటారు. ఏడవది కామాక్షి టెంపుల్. తమిళనాడు కాంచీపురంలో సతీదేవి నాభి భాగం పడింది. అమ్మవారు కామాక్షిదేవి రూపంలో దర్శనం ఇస్తారు. ఈ పీఠం జ్ఞానం, ఐశ్వర్యానికి ప్రసిద్ధి. ఇక్కడ శివుడు ఏకాంబరేశ్వర రూపంలో పూజలు అందుకుంటాడు. ఎనిమిదవది మీనాక్షి టెంపుల్. తమిళనాడు మదురైలో సతీదేవి భుజభాగం పడింది. అమ్మవారు మీనాక్షి రూపంలో పూజలు అందుకుంటారు. వివాహం, కుటుంబ శ్రేయస్సు కోసం భక్తులు వస్తారు. ఇక్కడ శివుడు సుందరేశ్వర రూపంలో పూజలు అందుకుంటారు. తొమ్మిదవది భ్రమరాంబ టెంపుల్. శ్రీశైలంలో సతీదేవి మెడభాగం పడింది. అమ్మవారు భ్రమరాంబ రూపంలో దర్శనం ఇస్తారు. ఇది జ్యోతిర్లింగం ప్లస్ శక్తిపీఠం 2. ఇక్కడ శివుడు మల్లికార్జున రూపంలో పూజలు అందుకుంటాడు. 10వది
ఉజ్జయిని టెంపుల్ మధ్యప్రదేశ్లో ఉజ్జయిన్లో సతీదేవి మోచేతి భాగం పడింది. అమ్మవారు మహాకాళి రూపంలో పూజలు అందుకుంటారు. శక్తి, రక్షణ కోసం ఈ పీఠం ప్రసిద్ధి. ఇక్కడ శివుడు కాలభైరవ రూపంలో పూజలు అందుకుంటారు. 11వది విశాలాక్షి టెంపుల్ వారణాసిలో సతీదేవి చెవి భాగం పడింది. అమ్మవారు విశాలాక్షి రూపంలో దర్శనం ఇస్తారు. కాశీయాత్రలో ఇది ముఖ్యమైన దర్శనం. ఇక్కడ శివుడు కాలభైరవ రూపంలో పూజలు అందుకుంటాడు. 12వది కురుక్షేత్ర టెంపుల్. ఇక్కడ సతీదేవి పాదభాగం పడింది. అమ్మవారు సావిత్రి రూపంలో పూజలు అందుకుంటారు. ధర్మక్షేత్రంగా ఇది ప్రసిద్ధి. ఇక్కడ శివుడు స్థాణు రూపంలో పూజలు అందుకుంటాడు. 13వది గాయత్రి టెంపుల్ రాజస్థాన్ పుష్కర్లో సతీదేవి మణికట్టు పడింది. అమ్మవారు గాయత్రి రూపంలో దర్శనం ఇస్తారు. జ్ఞానం, విద్య కోసం భక్తులు వస్తారు. ఇక్కడ శివుడు సర్వానంద రూపంలో పూజలు అందుకుంటాడు. 14వది సునంద టెంపుల్ నాసిక్లో సతీదేవి ముక్కు భాగం పడింది. అమ్మవారు సునంద రూపంలో పూజలు అందుకుంటారు. ఇక్కడ శివుడు త్రయాంబక రూపంలో పూజలు అందుకుంటాడు. 15 మంగళగౌరి టెంపుల్ గయాలో సతీదేవి ఛాతీ భాగం పడింది. అమ్మవారు మంగళగౌరి రూపంలో దర్శనం ఇస్తారు. వివాహ సంతానం కోసం భక్తులు ప్రార్థిస్తారు. ఇక్కడ శివుడు కపిలాంబర రూపంలో పూజలు అందుకుంటాడు. 16వది శారదా పీఠం కాశ్మీర్లోని శారదా పీఠంలో సతీదేవి తలభాగం పడింది. అమ్మవారు శారదా రూపంలో పూజలు అందుకుంటారు. ఇది విద్యాదేవి స్థానం. ఇక్కడ శివుడు చక్రపాణి రూపంలో పూజలు అందుకుంటాడు. 17వది జలంధర్ టెంపుల్ పంజాబ్ జలంధర్లో సతీదేవి ఎడమ ఛాతీ భాగం పడింది. విజయానికి ఈ పీఠం ప్రసిద్ధి. ఇక్కడ శివుడు భీషణ రూపంలో పూజలు అందుకుంటాడు. 18 చాముండేశ్వరి టెంపుల్ కర్ణాటకలోని చాముండి పీఠంలో సతీదేవి జుట్టు భాగం పడింది. అమ్మవారు చాముండేశ్వరి రూపంలో పూజలు అందుకుంటారు. దుష్ట శక్తులపై విజయానికి ఈ పీఠం ప్రసిద్ధి. ఇక్కడ శివుడు కాలభైరవ రూపంలో పూజలు అందుకుంటాడు.